హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి. అయితే ఇది గనక చేసుకోకపోతే నెక్స్ట్ మంత్ ఇచ్చే రేషన్ సరుకులు అనేది పంపిణీ చేయరు అని చెప్తున్నారు. సో ఆ అప్డేట్ ఏంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక. రేషన్ కార్డులకు ఈకేవైసీ నమోదు తప్పనిసరి చేశారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటే వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం పొందేందుకు వీలు లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్ఐసి జాతీయ సమాచార సంస్థ ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే వాటిలో పారదర్శకత కోసం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నారు. గతంలో రేషన్ కార్డులకు ఈకేవైసీ లేకపోయినా సరే సరుకులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇక అలా కుదరదని, ఈకేవైసీ నమోదు చేసుకున్న వారికే సరుకులు ఇస్తారని, ఈకేవైసీ నమోదు చేసుకుని వారంతా త్వరగా చేయించుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రేషన్ కార్డులు ఉన్నవారు కొందరు ఈకేవైసీ చేయించుకోలేదని, వారు వెంటనే నమోదు చేసుకోకపోతే ఏప్రిల్లో బియ్యం ఇవ్వరు. అయితే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికి వెళ్లి ఈకేవైసీ చేస్తున్నారు. ఈ విషయాలను గమనించి నమోదు చేసుకోవాలంటున్నారు. రేషన్ కార్డుకు ఈకేవైసీ అనుసంధానం కాని వారి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. డీలర్లకు వీరి సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేయించుకొని వారు 5 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారు రేషన్ షాపులకు వెళ్లి ఈ పోస్ట్పై వేలిముద్ర వేసి డీలర్ లాగిన్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని అధికారులు కోరారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన ఇంట్లో రేషన్ కార్డులో 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనుసంధానం చేసుకోవాలండి. సో మీ యొక్క రేషన్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో పిల్లలకి ఈకేవైసీ అనేది చేయించడం లేదు. అలాగే పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఈకేవైసీ చేసుకొని కారణంగా వాళ్ళకి గతంలో అయితే రేషన్ అయితే ఇచ్చేవాళ్ళు, కానీ ఇక మీదట నుంచి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి తీసుకుంటున్నటువంటి రేషన్ సరుకుల్లో ఇవి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోరో వాళ్ళందరికీ రేషన్ అనేది కట్ చేస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే రేషన్ సరుకులు ఇస్తారు అని చెప్తున్నారు. 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. లేదంటే మీ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ పోస్ట్పై వేలిముద్రలు వేస్తే కనుక డీలర్ లాగిన్లో ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ సూచించారు. అలాగే ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వాళ్ళకి రేషన్ సరుకులు ఇవ్వబడవు. ఏప్రిల్ నుంచి బియ్యం అయితే ఇవ్వరని చెబుతున్నారు. ఒకవేళ మీకు అది కూడా ఇబ్బంది అనిపించినట్లయితే మన పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మనం అనుసంధానం అయితే చేసుకోవచ్చు. సో మనకు రేషన్ బియ్యము రేపు నెల రావాలి అంటే కనుక తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకొని ఉండండి. ఈకేవైసీ మీరు చేసుకున్నారో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.